గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి టార్గెట్ గా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఈ రోజు బయటకు వస్తున్న వాస్తవం. ఇదే నేపథ్యంలో ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీరిద్దరే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాళ్ళ పర్సనల్ కాల్స్ కూడా విన్నారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలేంటి నిజంగా ఏపీలో చంద్రబాబు నాయుడు, లోకేష్ టార్గెట్ గా ఇదంతా జరిగింది అంటారా? ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆ వాళ్ళ చంద్రబాబు నాయుడు గానే ప్రత్యర్థిగా చూశాడు, బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ ప్రత్యర్థిగా. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన 2014లో ఇక్కడ గణనీయమైన ఓట్లు, సీట్లు టీడీపీ గెలుచుకుంది. టీడీపీ తాలూకు బలం ఎంతో కేసీఆర్ గారు తెలిసినట్టుగా మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ పార్టీ మూలాల్లో గెలిపోయి ఉందండి. తెలంగాణలో ఆంధ్ర కంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇవాళకి బలమే. నాయకులు లేకపోయినా కేడరు, ఓటర్లు, సానుభూతిపరులు అలాగే ఉన్నారు. రేపు పొద్దున మళ్ళీ కొంచెం దాన్ని పునరుత్తేజం కల్పించారనుకోండి, లీడర్లు గట్టా మళ్ళీ రెడీ అయ్యి ఇప్పుడున్న దాంట్లో నుంచి ఆ పార్టీ సరిగ్గా నాయకత్వం పట్టించుకోవట్లేదు, కానీ లేకపోతే ఈ పార్టీని బ్రహ్మాండంగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో అతను దీన్ని సమూలంగా నాశనం చేసేయాలి, ఎట్టి పరిస్థితులు దీన్ని క్లీన్ చేసేయాలి, దానికి వాళ్ళందరినీ తన వైపు లాక్కోవాలనేటువంటి కుట్ర పన్నాడు. ఆ క్రమంలో వాళ్ళు కూడా చిన్న పొరపాట్లు చేశారు. చిన్నపిల్లలాగా స్టీఫెన్ సన్ గారు డబ్బులు గిబ్బులు, రేవంత్ రెడ్డి గారు అమాయకంగా పోయి వాళ్ళు డబ్బులు ఇవ్వటం, ఇలాంటివన్నీ కొంచెం న్యూసెన్స్ అయ్యాయి. అలాంటి పొరపాట్లు చేయకూడదు, ఎందుకంటే అవతల వాళ్ళు ఎలాంటి వాడు అని చెప్పి చూసుకోవాలి. అప్పుడు ఫోన్ ట్యాపింగ్లు ఖచ్చితంగా చేసుకుంటారు. లేకపోతే ఎలా తెలుస్తాయి అన్నీ. లేదా ఎర్రపల్లి దయాకర్రావు గారు ఎంత వెన్నుపోటు పొడిచి కుట్ర చేసినా, కోవర్ట్ కింద పని చేసినా కానీ ఫోన్ ట్యాపింగ్ ఉంటేనే పెర్ఫెక్షన్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ. అది ఇదేదో బాగుందిరా బాబు అని ఇంక వాడతాం మొదలెట్టారు వాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీ వస్తువు ఉంది ఒకసారి అంటే ఇస్తావు కదా, అలాగే వాళ్ళకి ఇచ్చాడు అనమాట. వాళ్ళు వాడుకుని ఇప్పుడు ఆల్రెడీ ఒక వరుసలో వీళ్ళు దొరికారు. ఇప్పుడు ఎవరు అధికారులు దొరికారు, వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం 100 పేర్లు చెప్పేస్తారు. దాంతోపాటు రేపు ఈ వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాచ్ ఎవడో తప్పించుకోలేడండి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చాలా పెద్ద నేరం. మీకు రామకృష్ణ హెగ్డే గారి మీద ఈ వ్యవహారం మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేశాడు. అవి సత్యకాలం రోజులు. అంటే కొంచెం చీము నెత్తురు, మానవ మర్యాద, ఎదటోడు ఏమనుకుంటాడో, ప్రజలు ఏమనుకుంటారో అని ప్రజలకి వెరిసే రోజులు. అంటే ప్రజల పట్ల భయం, భక్తి, బాధ్యత ఉన్న రోజులు. కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారైనా నైతిక బాధ్యత వహించి, మన బాలయోగ్ గారైనా నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేశారు. నీలం సంజీవ్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అలాంటి వాళ్ళ మీద ఆరోపణలు ఏదైనా వచ్చినా కానీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవారు. వీళ్ళకి అలా సిగ్గుశారం మొదలైతే ఎంత పెద్ద ఆరోపణ వచ్చినా, ఓరు బాబు మేడిగడ్డ కుంగిపోతుందిరా బాబు, బీటలు తీసేస్తుంది ప్రాజెక్ట్, నువ్వు 1,00,000 కోట్లు దొబ్బెట్టేసావు, ఏం చేసేవారు, ఏం ముద్ర ఇచ్చేవారో బాబు అంటే కూడా మీకే బుద్ధి లేదంటున్నారు. ఎవరు మాట్లాడతాము, లేకపోతే మీకు నోటీసులు పంపిస్తామంటున్నారు. ఫోన్ ట్యాపింగ్లు మీరు నోటీసు దాన్ని మేము చేయలేదు, లేకపోతే అది అక్కడ లేదు అంటే అది వేరే కదా. మీరు మాట్లాడొద్దు అంటాం ఏంటి? మాట్లాడొద్దు అనకూడదు కదా. నువ్వు నిరూపించుకో, కోర్టులు ఉన్నాయి కదా, నీ మీద ఆరోపణలు వచ్చి డెఫినెట్గా మాట్లాడతారు. ప్రజలు మాట్లాడతారు. ప్రజల నోటికి నువ్వు తాళం ఎలా వేయగలుగుతావు? నీకైతే తాళం వేసారు ప్రజలు వేయగలుగుతారు నీకు తాళం, నీ నోటికి తాళం వేయగలుగుతారు. నేను ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే లోపల కూర్చోబెడతారు ఇప్పుడు నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, నేను కేటీఆర్ గారు నిన్న అనుకుంటాను, నిన్న నైట్ ఆయన ఆహాకారాలు, ఆర్తనాదాలు చూస్తుంటే మీకు కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరి గారిని మరి టీడీపీ నుంచి మీరు తెచ్చుకున్నప్పుడు కడియం శ్రీహరి గారికి ఏమైనా టీడీపీలో లోటు జరిగిందా? కడియం శ్రీహరి గారి నేపథ్యం ఏంటి? 1985లో ఆయన వచ్చాడు, ఒక మున్సిపల్ చైర్మన్ కింద పోటీ చేయడు, అప్పుడు గెలవలేదు, ఓడిపోయాడు. తర్వాత ఆ పార్టీ అవకాశం ఇచ్చింది, అప్పటి నుంచి ఎమ్మెల్యే అవుతూ వచ్చాడు, మంత్రి చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టడు, పార్టీలో ముఖ్యుడు. ఆయనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రూపాయి పాప ఏదైనా కానీ పార్టీయే ఇచ్చింది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్నట్లోనే సాయం చేసి ఆయనే చెప్పుకున్నాడు. మరి అటువంటి ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయినా తెలుగుదేశం పార్టీలో లేరా? ప్రజలు లేరా? ప్రజలు గెలిపించలేదా? 2 ఎంపీలు గెలిపించారు, 14 ఎమ్మెల్యేలు గెలిపించారు, మిగతా చోట్ల 20 చోట్ల 2వ ప్లేస్లో ఉన్నారా? అవునా కదా. అంటే మీరు ఎందుకు వెళ్ళిపోవాలి? పైగా
అవాళ మన టీడీపీని మోసం చేస్తే మీరు ఆహ్వానించారు. అయాళ తీయగా ఉన్నాడు ఆయన, ఆయన రుచిగా ఉన్నాడు అయాళ చేసుకున్నారు. అదే శ్రీహరి గారి చేత ఈ నోటుకు నోటుకేసేప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిచ్చారు. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటారు. అందుకునే నువ్వు ఏదైతే చేసావో అదే నీకు ఎదురవుతుంది, అదే విధి, మీరు ఎదుర్కోవాలి, అది తప్పదు. ఎందుకంటే వాళ్ళ ఆహాకారాలు ఆర్తనాదాలు చేయలేదు. అయ్యో ఇలా పోయాడా పోతే పోండి అనుకున్నాడు. ఇవాళ మీరు ఆహాకారాలు ఆర్తనాదాలు చేయకూడదు అసలు, చేస్తే అబాస్ ఫాలో అవుతారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు దొరికేశారు. ఇప్పుడు మీ అదృష్టం బాగుండాలంటే ఆ ఫామ్ మీ ఇంట్లోకి రాకూడదు, కానీ ఆ ఫామ్ మీ ఇంట్లోకే వస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత అది ఎప్పుడు చేయాలి, ఏంటి, దేనివల్ల లాభం ఉంటుంది, దేనివల్ల నష్టం ఉంటుంది, ఎన్నికల ముందు అరెస్టులు చేస్తే రేపొద్దునైనా ఎన్నికల్లో దెబ్బ తగులుతుందా, సానుభూతి ఎలా ఉంటుందా, లేదా ఇంకా ప్లస్ అవుద్దా, ఈ లెక్కలు వేసుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ రేపు లెక్కలు తెలిపోయినానుకో ఒకసారి రమ్మంటున్నారని మాట్లాడతామంటున్నారని నోటీస్ పంపిస్తారు. ముందు మాట్లాడిన తర్వాత విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తున్నామండి అని చెప్తారు, సింపుల్గా చెప్తారు. ఇది జరగబోయేదండి. ఇక ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వస్తే లోకేష్కి అలర్ట్స్ వచ్చినాయి. దానికి ముందే వాళ్ళు ఎప్పుడో ఈ ట్యాపింగ్లు ఉన్నాయి. లేకపోతే వాళ్ళు పొలిటికల్ పార్టీలతో పాటు అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు వాళ్ళు. కాబట్టే ఇటు పుల్లాటి అధికారి కదా, ఇంత పనికి మాలిన వాళ్ళలాగా పనిచేస్తున్నాడు అనుకుంటున్నాం మనం. కొంతమంది చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, నిజాయితీ పనులు. వాళ్ళు కూడా ఏదో తప్పు పనులు చేస్తారు కదా, చిన్నదో పెద్దదో ఏదోటి, అది పట్టుకుని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ చేత తప్పులు చేయించారు. వీళ్ళందరూ మొత్తం జైల్లో పోతారండి అంత. సార్, ఈరోజు తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు మొత్తం కూడా కేటీఆర్ మెడకు చుట్టుకుంది. కేటీఆరే దీనికి సూత్రధారి అనేసి. మరి ఇదే నేపథ్యంలో ఏపీలో ఇది ప్రూవ్ అయితే ఎవరి మెడ చుట్టూ చుట్టుకొని ఉంది, ఎవరు చేసుంటారో అసలు? తెలంగాణలో అంటే ఒకరికి ఇద్దరికి చుట్టుకుంటుంది. ఏపీలో కనీసం ఒక 50 మంది చుట్టుకుంటారండి. ఎందుకంటే జగన్ గారు ఆ దండుపాలెం బ్యాచ్ 4-5 కూడా ఉన్న వాళ్ళందరితో పాటు అధికార సీతారామయ్య ఇలాంటి వాళ్ళందరూ తలేసుకుంటుంది బేరం. అది ఎందుకంటే తప్పించుకోలేరండి వాళ్ళు. ఇప్పుడు అందుకునే చాలామంది అధికారులు ఇప్పుడు చంద్రబాబు గారు ఫోన్ చేసి మా తప్పులేదండి బాబు, వాళ్ళే చెప్పేస్తున్నారు, ఇలాగ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలా చేస్తారని వాళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎవరైనా తన దాకా వచ్చిన తర్వాత ఇంకెవడో ఆగడండి. ఇంక జగన్ ఆయన కోసం ఎందుకు త్యాగం చేస్తారు వీళ్ళు, అసలు ఆడే జైల్లో పోతున్నాడు మనకెందుకురా బాబు అనుకుంటారు. అతను మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనుకుంటే ఏదన్నా ఆలోచిస్తారు. కోడే కూసేస్తుంది లోకం. వాళ్ళు ఫేక్ సర్వేలు పెట్టుకుంటున్నారు. ఈనాడు ఈటీవీ పేరు మీద ఫేక్ సర్వే వదిలేరు, వాళ్ళు కేసులు వేస్తున్నారు. ఈనాడుతో పెట్టుకున్నవాడు ఎవడో బతికి పట్టకట్టండి. ఎందుకంటే వాళ్ళు బతికి పట్టకట్టుకుంటే రాజకీయంలో వాళ్ళు ఏం ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు శస్త్రచికిత్స చేస్తారు, ఆపరేషన్ చేసి కుట్లేస్తాం మానేస్తారు వాళ్ళు. ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లేస్తాం మానేస్తే ఎలా ఉంటుంది తెలుసా మీకు, పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి. అలాగైపోయింది అతని పరిస్థితి. ఈ ఒక 1.5 year నుంచి ఈనాడు దూదేకినట్టు ఎగేస్తుంది వాళ్ళని. ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచేశారు. అతను అనవసరంగా పడుకున్న గుణం లేపుదనిచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళు న్యూట్రల్గా ఉంటా ఏదో ముఖ్యమైన వార్తలు రాస్తే ఏదో వాళ్ళ పనులు చేసుకునేవారు. వాళ్ళు రాజమండ్రిలో ప్రేతాత్మ ఉంది, రాజశేఖర రెడ్డి ప్రేతాత్మ రాజమండ్రిలో ఉంది. ఎవరు తెలుసా, ఎవరు చెప్పండి? ఉండవల్లి అరుణ్ కుమార్ అండి. ఆత్మ కేవీపీ రామచంద్రరావు అయితే ప్రేతాత్మ ఉండవల్లి అరుణ్ కుమార్. వీళ్ళందరూ జగన్ ప్రేమికులు. అతని చేత మార్గదర్శి కేసులు, అతనేమో ఇది అగ్రిగోల్డ్ గురించి మాట్లాడ్డా, వాళ్ళు చుట్టాలంట. ఏంటండి అగ్రిగోల్డ్ ప్రైవేట్ది, అది దొబ్బెత్తే చంద్రబాబుకి ఏంటి సంబంధం? వాళ్ళ మీద పడ్డారు వీళ్ళంతా వెళ్ళి. ఇక్కడ మార్గదర్శిలో ఒక్కడంటే ఒకటి కంప్లైంట్ ఇవ్వడం. దాని మీద కోర్టు కూడా ఏం చెప్పింది, మీ ప్రతిష్టకి మేమేం భంగం కలిగించాం, మీ పేపర్కి మీ సంస్థలకి, కానీ మీరు తెలంగాణలో చూసుకోండి మీ వ్యవహారం అని చెప్పి వెనక్కి పంపిస్తే ఏదో పెద్ద ఘన విజయం అని చెప్పుకున్నారు. ఇవన్నీ అబద్ధాలండి, ఒక్కటి నిజం చెప్పరు. ఎన్నాళ్ళు సాగుద్ది ఇది? ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి, అక్రమాలు చేసి, అవినీతి చేసి, డైలైట్ రాబరీ చేసి, ప్రజలను పీడించుకు తిని, వేధించి, వెంటాడి ఒక్కడికంటే ఒక్కడికి మంచిడు అయ్యావు నువ్వు. నీ సొంత నీకు ఎమ్మెల్సీ ఇచ్చావు నిన్న కాక మొన్న. ఇంకా 3 ఏళ్ళు 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మా వద్దురబాబును 6 బయటకు వచ్చేసారంటే అతను ఏ రకంగా గెలుస్తాడు అనుకుంటారు. ఎవడన్నా సిగ్గు లేకుండా మళ్ళీ అతనే వస్తాడన్నామండి. ఎలాగ వస్తాడు చెప్పడానికి పెడేల మీద లాగాలనిపిస్తుంది నాకు. ఒక్కటి చెప్పరా బాబు మంచి పాట అంటే ఈ పని చేసేడు కూడా వస్తాడని చెప్పంటే పైకి కిందకు చూస్తున్నాడు అండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పని చేసేడు కాబట్టి రావడానికి అవకాశం ఉందని చెప్పండి. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా. సంక్షేమ పథకాలు ఎవడ వాళ్ళు బాబు ఇచ్చాడా అంటున్నారు జనం. చంద్రబాబు ఇవ్వలేదా?
ఉమ్, ఏమన్నా వాళ్ళ సొంత ఇంట్లో హెరిటేజ్ అమ్మేసి ఇచ్చాడా, లేకపోతే ఇడుపులపై అమ్మేసి ఇచ్చాడా? మీ డబ్బు మీకు ఇస్తున్నాడు, అది రేపు వచ్చిన వాళ్ళు ఇస్తారు. 200 2000 చేసినోడు ఇప్పుడు ఇతను 3000 చేస్తాను ముక్కు మూలికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు ఏకంగా 4000 ఇస్తారంటున్నాడు, పైకి ఈ 3 నెలలు కూడా ఇస్తారంటున్నాడు. ఉమ్, ఎవడన్నా ఇస్తాడు కదా, ఎవడొచ్చినా ఇస్తాడు కదా. అవును. వాలంటీర్లు 5000 ఇచ్చి వాళ్ళు 10,000 ఇస్తారంటున్నారు. ఇప్పుడు ఆడు ఏం చేయాలి? అందులో సగం మంది మారిపోరా. ఇప్పుడు ఆ 10,000కి ఇంకొంచెం 1000-2000 ఎక్స్ట్రా వేసి చెప్పాలి, అయిపోయింది కదా. ఇప్పుడు 1000-2000 ఎక్స్ట్రా చెప్పాలంటే నువ్వు 5000 సరిగ్గా ఇవ్వలేదు, ఎలాగిస్తామని అనుకుంటారు. నువ్వు డబ్బులు జీతం పెంచుకునేటప్పుడు ఏమన్నాడు, నువ్వు స్వచ్ఛంద కార్మికులు మీరు కార్యకర్తలు అన్నాడు. నీకు పులి మేక ఆట అండి ఇది. జగన్మోహన్ రెడ్డికి అన్ని గళ్ళు బంద్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అలాగే ఉంటుంది. అతన్నే ముసలుడైపోయాడు, అలాగే అయిపోయాడు, నిన్ను నమ్మరో, ఇలాంటి మాటలన్నీ ఊరికే ఎగతాళి చేసి విక్రించి అతను అవమానపరిచి జుగుప్సాకరంగా బూతులు తిట్టించి అదేదో గొప్ప అనుకున్నాడు. ఇవన్నీ మౌనంగా భరించాడు ఋషిలాగా. అందుకనే రాజర్షి అంటారు చంద్రబాబు నాయుడు గారిని. ఉమ్, అతను శిఖరం అండి. ఆ శిఖరాన్ని వీళ్ళు చూడలేరు, చేరుకోలేరు వీళ్ళు. ఆయన ఆకాశం అందుకోలేరు వీళ్ళు. ఆయన ఒక పర్వతం వీళ్ళు ఎక్కలేరు. అందుకనే అన్ని వికరిస్తారు వీళ్ళు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.